హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ డాక్టర్ సుష్మా సరళ, కన్సల్టింగ్ హోమియోపతి అట్ ఫిరికస్ హోమియోపతి. ఈ రోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ అసలు ఈ ఎడ్రినల్ గ్లాండ్స్ ఇలాంటి హార్మోన్స్ ఎందుకు ప్రొడ్యూస్ చేస్తున్నాయి అనేది ఫస్ట్ తెలుసుకుంటే మనకి దాని వల్ల వచ్చిన ప్రాబ్లమ్స్ సెకండ్ తెలుసుకోవచ్చు. సో మీరు కనుక ఇక్కడ పిక్చర్ లో చూస్తున్నట్లయితే మనం ఆల్రెడీ స్ట్రెస్ గురించి చాలా టాపిక్స్ మాట్లాడుకున్నామండి. ఎమోషనల్ అండ్ ఫిజికల్ స్ట్రెస్ గురించి కూడా మాట్లాడుకున్నాము. అది ఫైబ్రాయిడ్స్ ని ఎలా కాజ్ చేస్తుంది అండ్ అదర్ ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్ డిసీజెస్ ని ఎలా కాజ్ చేస్తుంది, అంటే ఎట్లాగా అది ట్రిగర్ చేస్తుంది అనేది మాట్లాడుకున్నామండి. సో ఇక్కడ ఎడ్రినల్ పీసీఓఎస్ కి మెయిన్ ట్రిగర్ ఫ్యాక్టర్ వచ్చేసి స్ట్రెస్ అండి. అది కూడా అక్యూట్ స్ట్రెస్ కాదు, క్రానిక్ గా, అంటే అక్యూట్ స్టేజ్ లో కూడా ఇది కొన్ని హార్మోన్స్ ప్రొడ్యూస్ చేస్తుంది లైక్ కార్టిజాల్. బట్ క్రానిక్ గా ఉంటే ఎడ్రినల్ పీసీఓఎస్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది అనమాట. సో వెన్ ఎవర్ మనకి స్ట్రెస్ అనేది అంటే వినడం ద్వారా కానీ, ఏదైనా టాపిక్ వినడం ద్వారా, ఏదన్నా అంశం వినడం ద్వారా, చూడడం ద్వారా, ఎవరన్నా మాటలు మనకి వినపడడం ద్వారా కానీ, ఇట్లాంటివి ఏమైనా వాటి వల్ల మనకు బ్రెయిన్ లో కొంచెం యాక్టివిటీ, స్ట్రెస్ యాక్టివిటీ జరిగినప్పుడు సో బ్రెయిన్ ఏం చేస్తుందంటే హైపోథలామస్ వచ్చి పిట్యూటరీని సిఆర్హెచ్ తోటి స్టిమ్యులేట్ చేస్తుంది. పిట్యూటరీ ఏం చేస్తుందంటే ఏసిటిహెచ్ తోటి మన ఎడ్రినల్ గ్లాండ్ ని స్టిమ్యులేట్ చేస్తుంది. ఈ ఎడ్రినల్ గ్లాండ్స్ ఎక్కడ ఉన్నాయి? కిడ్నీ పైన ఉన్నాయి. ఓకేనా? సో హైపోథలామస్, పిట్యూటరీ ఇవన్నీ గుర్తుపెట్టుకోకపోయినా జస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బ్రెయిన్ నుంచి మనకు స్ట్రెస్ అయినప్పుడు ఒక రకమైన హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. ఆ హార్మోన్స్ ఎడ్రినల్ గ్లాండ్ ని ట్రిగర్ చేస్తాయి. సో ట్రిగర్ చేశారు, బానే ఉంది. సో ట్రిగర్ చేశాక ఎడ్రినల్ గ్లాండ్ అనేది రెండు రకాలైన హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. ఒకటి వచ్చేసి కార్టిజాల్ హార్మోన్. ఈ కార్టిజాల్ హార్మోన్ అంటే ఏంటి? ఇది స్ట్రెస్ లో అసలు ఎందుకు రిలీజ్ అవుతుంది, స్ట్రెస్ లో ఎన్ని రకాలు ఉన్నాయి, అక్యూట్ స్ట్రెస్ అంటే ఏంటి, క్రానిక్ స్ట్రెస్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ టాపిక్ చేస్తున్నామండి. అది లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తాము, ఒక్కసారి చెక్ చేయండి. సో కార్టిజాల్ అనే హార్మోన్ రిలీజ్ అయిన తర్వాత ఇది దాని పని చేసుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట. దాంతో పాటు డిహెచ్ఈఏ సల్ఫేట్ అనేది కూడా రిలీజ్ అవుతుంది. సో ఈ డిహెచ్ఈఏ అంటే ఏంటి, ఇది ఎలాగ మనకి పీసీఓఎస్ ని కాజ్ చేస్తుంది, అసలు ఇది నిజంగా రిలీజ్ అవ్వచ్చా, రిలీజ్ అవ్వకూడదా, ఎంత రిలీజ్ అయితే పీసీఓఎస్ వస్తుంది అనేది తెలుసుకుందాం. ఓకేనా? సో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే జస్ట్ స్ట్రెస్ ఉన్న ప్రతిసారి బ్రెయిన్ మనకి మన హైపోథలామస్ పిట్యూటరీని స్టిమ్యులేట్ చేస్తుంది, పిట్యూటరీ మన ఎడ్రినల్ గ్లాండ్ ని స్టిమ్యులేట్ చేస్తుంది, ఎడ్రినల్ గ్లాండ్ మనకి రెండు హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. ఒకటి కార్టిజాల్ అంటాం, ఒకటి డిహెచ్ఏ అంటాం. నెక్స్ట్ ఈ డిహెచ్ఏ హార్మోన్ ఎలాగ మనకి పీసీఓఎస్ కాజ్ చేయడానికి హెల్ప్ అవుతుంది, ఇది కూడా మనం మెయిన్ గా అర్థం చేసుకోవాలి. అసలు పీసీఓఎస్ లో హైపర్ ఆండ్రోజెనిజం ఉంటుందా? ఉంటది. అది ఈ ఆండ్రోజన్స్ ఎవరు రిలీజ్ చేస్తున్నారు పీసీఓఎస్ లో? మనకి మీకు గుర్తుంటే గనక మనకి బ్రెయిన్ లోపల ఎప్పుడైతే అంటే ఏ కాజేషన్ వల్ల పీసీఓఎస్ వస్తుంది అనేది క్లారిటీగా ఏ టెక్స్ట్ బుక్ లోనూ లేకపోయినా కూడా మీకు ఏ కాజేషన్ వల్ల అయినా సరే బ్రెయిన్ లోపల జిఎన్ఆర్హెచ్ అనేది రిలీజ్ అవుతుంది. ఈ జిఎన్ఆర్హెచ్ ఏం చేస్తుంది, మనకి బ్రెయిన్ నుంచి ఓవరీస్ కి రెండు హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. ఒకటి లుటినైజింగ్ హార్మోన్, ఒకటి ఫాలిక్యులర్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. ఓకేనా? లుటినైజింగ్ హార్మోన్ ఎక్కువైపోయి ఈ లుటినైజింగ్ హార్మోన్ ఏం చేస్తుంది అంటే థీకల్ సెల్స్ ఆఫ్ ద ఓవరీస్ లోపలికి వెళ్ళి ఆండ్రోజన్స్ ని సెక్రెట్ చేపిస్తుంది. ఆండ్రోజన్స్ అంటే ఏంటి? టెస్టోస్టిరాన్. టెస్టోస్టిరాన్ ఎక్కువైతే ఏమవుతుంది? పొట్ట రావడము, మేల్ లాగా బట్టతల రావడము, దాని తర్వాత మేల్స్ లాగా ముస్టాచ్ రావడం, మీసాలు రావడం, గడ్డం రావడము, చెస్ట్ మీద హెయిర్ పెరగడం, బ్యాక్ మీద హెయిర్ పెరగడం, ఉన్న ఈ హెయిర్ కూడా థిక్గా రావడము, మెడంతా నల్లగా అయిపోవడము, ఇట్లాంటి కండిషన్స్ డెవలప్ అవుతాయి ఫీమేల్స్ లో. ఓకేనా? ఈ పీసీఓఎస్ లో ఎక్కడి నుంచి మనకి ఆండ్రోజన్స్ అనేవి రిలీజ్ అవుతున్నాయి? ఓవరీస్ నుంచి రిలీజ్ అవుతున్నాయి. బట్ ఎడ్రినల్ పీసీఓఎస్ లో ఏమవుతుందంటే ఈ డిహెచ్ఏ అనేది రిలీజ్ అవుతుంది అనమాట. ఇది డిహెచ్ఏ అనేది డైరెక్ట్ టెస్టోస్టెరాన్ కాదు. ఈ డిహెచ్ఏ అనేది ప్రికర్స్టర్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకటే కంపెనీ, ఒక కార్ కంపెనీ ఉందనుకోండి, మెయిన్ కంపెనీ నుంచి రకరకాల పేర్లతోటి డిఫరెంట్ స్మాల్ బ్రాంచెస్ అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి కదండి. సో అట్లాగా ఈ డిహెచ్ఏ నుంచి ఆండ్రోస్టెండోయిన్, దాని తర్వాత అక్కడి నుంచి మనకి టెస్టోస్టిరాన్ అనేది డెవలప్ అవ్వడం జరుగుతుంది. సో ఈ టెస్టోస్టిరాన్ ఎక్కువైతే ఏమవుతుంది, మనకి పీరియడ్ ఇర్రెగ్యులర్ అయిపోతుంది, లేదు అని అంటే జుట్టు ఊడిపోతుంది, బట్టతలు వచ్చేస్తుంది, హెయిర్ ఫాల్ ఎక్కువైపోతుంది, పొట్ట ఎక్కువైపోతుంది, బాడీ షేప్ మారిపోతుంది. ఇంకా కొంతమందిలో, అందరిలో కాదు, కొంతమందిలో హిర్సుటిజం అంటే ఇక్కడ హెయిర్ రావడం, ముస్టాచ్ రావడం, దాని తర్వాత ఇక్కడ చెస్ట్ మీద హెయిర్ పెరగడం లాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో పీసీఓఎస్ లో ఇది డైరెక్ట్ గా టెస్టోస్టెరాన్ గా రిలీజ్ అయినా, లేదు అంటే ఆండ్రోస్టెండోన్ గా రిలీజ్ అవుతుంది. బట్ ఈ అడ్రినల్ గ్లాండ్ ఏదైతే ఉందో డిహెచ్ఏ కింద ఉంటుంది అనమాట. ఇది బాడీ నార్మల్ గా కూడా డిహెచ్ఏ అనేది ప్రొడ్యూస్ చేస్తుందండి. ఎప్పుడైతే మనకి టెస్టోస్టెరాన్ లేకపోతే ఇంకేదైనా అవసరం పడిందంటే బాడీ ఆ డిహెచ్ఏని
కన్వర్ట్ చేసుకుంటుంది ఆండ్రోజన్స్ కింద, ఓకేనా, అవసరం కొద్దీ కన్వర్ట్ చేసుకుంటుంది. బట్ ఇక్కడ స్ట్రెస్ వల్ల ఈ డిహెచ్ఏ ఎక్కువైపోయి డిహెచ్ఏ కాస్త ఆండ్రోజన్ కింద కన్వర్ట్ అయ్యి అక్కడి నుంచి మనకు ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతుంది. సో ఎడ్రినల్ పీసీఓఎస్ అంటే ఏంటో అర్థమైంది కదండి. ఇప్పటి వరకు మనం హోమియోపతి ఎందుకు బెటర్ చాయిస్ అనేది మాట్లాడుకున్నాం కదండి. హోమియోపతిలో కూడా ఫిడికస్ హోమియోపతి అనేది బెస్ట్ చాయిస్ ఫర్ హోమియోపతిక్ ట్రీట్మెంట్ అండి. ఇక్కడ మనకి 2 కైండ్ ఆఫ్ కన్సల్టేషన్ ఆప్షన్స్ ఉన్నాయి, ఒకటి ఆన్లైన్ అండ్ ఇంకొకటి ఆఫ్లైన్ ఆర్ ఇన్ పర్సన్. మీరు కనుక మమ్మల్ని డైరెక్ట్ గా వచ్చి కలవలేకపోతే మాత్రం ఆన్లైన్ లో మా కన్సల్టేషన్ అనేది తీసుకోవచ్చు. దాంట్లో ఆడియో కన్సల్టేషన్ ఆప్షన్ అవైలబుల్ గా ఉంది, వీడియో కన్సల్టేషన్ ఆప్షన్ కూడా అవైలబుల్ గా ఉంది. అది కాకుండా మీరు మా బ్రాంచెస్ కి దగ్గరగా ఉన్నట్టయితే మమ్మల్ని ఇన్ పర్సన్ వచ్చి కాంటాక్ట్ అవ్వచ్చు. వన్స్ కన్సల్టేషన్, ఇన్వెస్టిగేషన్స్ అన్ని చెక్ చేసి కేసు తీసుకున్న తర్వాత ఎస్పెషల్లీ ఆన్లైన్ క్లయింట్స్ కి మెడిసిన్ అనేది డోర్ డెలివరీ చేయడం జరుగుతుందండి. ఒకవేళ ఇండియాలో ఉంటే 3 to 4 బిజినెస్ డేస్, యూఎస్ఏలో ఉంటే 3 to 5 బిజినెస్ డేస్, అలాగే అక్రాస్ ద గ్లోబ్ ఎక్కడున్నా 4 to 8 బిజినెస్ డేస్ అనేది మనకి టైం పడుతుందండి. మీరు కనుక మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలనుకుంటే ఇక్కడ ఇచ్చిన నెంబర్ ద్వారా కాల్ చేసి కానీ, వాట్సాప్ కానీ, లేదంటే మెసేజ్ చేసి కానీ మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. మా టీం మీకు గెట్ బ్యాక్ అవుతారు. అలాగే ఇంకా ఫిడికస్ హోమియోపతి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్ www.fidicus.com ని ఒక్కసారి చెక్ చేయండి. మీరు కనుక పీసీఓఎస్, ఎడ్రినల్ పీసీఓఎస్, ఎండోమెట్రియోసిస్, ఎడినోమయోసిస్, బల్కీ యూట్రస్, ఫైబ్రాయిడ్స్, డిస్పెనోరియా ఇలాంటి ఎలాంటి ప్రాబ్లమ్స్ సఫర్ అవుతున్నా కూడా ఫిడికస్ హోమియోపతి ఇస్ ద ఆన్సర్ అండి. ఎందుకు ఫిడికస్ హోమియోపతిని చూస్ చేసుకోవాలి? ఒకటి, ఇట్ స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్. ఇక్కడ మేము వాల్యూస్ ఖచ్చితంగా పాటిస్తాం. 3 principles. ఫస్ట్ ఇస్ హైయెస్ట్ సక్సెస్ రేట్స్. ఆల్రెడీ ఉన్న కేసెస్ అంటే పీసీఓఎస్ కానీ, పీసీఓడి కానీ, లేదు అంటే ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్ డిసీజెస్ లో కానీ మంచి సక్సెస్ రేట్ అనేది మనం ఎక్స్పీరియన్స్ చేస్తున్నామండి. దాంతో పాటు ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్, అంటే పేషెంట్ కి డాక్టర్ కి మధ్య ఎలాంటి గ్రే ఏరియా లేకుండా మీ ప్రోగ్నోసిస్ అనేది మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇంకా పర్సనల్ కేర్, ఇక్కడ ఫిడికస్ హోమియోపతిలో పర్సనల్ కేర్ అనేది టాప్ నాచ్ ఉంటుందండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఎలాంటి క్వీరీస్ ఉన్నా, లేదంటే ఎలాంటి ఇబ్బందులు ఉన్నా, మీకు ఎలాంటి అపోహలు ఏమైనా ఉన్నా కూడా అన్నిటినీ క్లియర్ అవుట్ చేసి మీకు క్లారిటీగా పిక్చర్ అనేది ప్రెజెంట్ చేయడం జరుగుతుంది. సో మీరు కనుక క్యూర్ గురించి చూసినట్లయితే చూస్ ఫిడికస్ హోమియోపతి. థ్యాంక్ యూ. Fidicus Homeopathy.